చాలామంది పెళ్ళికి ఇష్టపడకపోవడానికి కానివ్వండి, లేకపోతే పెళ్ళైన తర్వాత Hmm. వాళ్ళ సెక్సువల్ లైఫ్ బాగుండకపోవడానికి ఈ సైజ్ ఇస్ ద ఫ్యాక్టర్. Ah. అసలు చాలామంది ఈ సైజ్ విషయంలో చాలా ఇబ్బంది పడడం, గొడవలు పడడం జరుగుతుంటుంది. అంటే ఈ సైజ్ వల్ల ఏమన్నా అంటే డైరెక్ట్గా నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే మిమ్మల్ని, ఈ సైజ్ అనేది వాళ్ళకి ఇచ్చే ప్రెషర్లో కానివ్వండి, వాళ్ళకి ఇచ్చే ఎక్స్పీరియన్స్లో కానివ్వండి, ఏమన్నా తేడాని క్రియేట్ చేస్తాయా? ఏమీ లేదు. స్పెషల్ అడ్వాంటేజ్ ఇది సైజ్ అనేది ఒక మిత్. మేము మామూలుగా చెప్పేది ఏంటంటే ఎరెక్షన్ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఎరెక్షన్ లేనప్పుడు అంటే అంగస్తంభన లేనప్పుడు సైజ్ చూసుకుంటారు. అది ఎప్పుడు చూసుకోకూడదు. కొంచెం చెబ్బిగా ఉన్న వాళ్ళకు చాలా అంటే నిలబడగానే కొంచెం పెనిస్ లోపలికి వెళ్ళినట్టు అనిపిస్తుంది. అది బయట ఉన్న ఫ్యాట్ వల్ల కానీ అట్లా. సో వాళ్ళకి ఎంతసేపు ఉన్నా ఆ ఫియర్ ఏంటంటే ఎరెక్షన్ ఉన్నప్పుడు ఎంత ఉంది అనేది వాళ్ళకి ముఖ్యం కాదు. ఎరెక్షన్ లేనప్పుడు నాకు చాలా చిన్నగా కనిపిస్తుంది సార్. కామన్ ప్రాబ్లం మా దగ్గరకు వచ్చి, సార్ ఫ్రెండ్స్తో కలిపి యూరిన్కి వెళ్ళలేకపోతున్నాను, యూరిన్కి వెళ్తే ఎవరిని చూస్తారేమో. ఇంకా మీరు చెప్తే ఒక షాకింగ్ థింగ్, ఒక అబ్బాయి ఒక 48-50 years అతను నా దగ్గరకు వచ్చాడు. నేను ఇప్పుడు కాదు, నేను ప్రాక్టీస్ కొత్తలో పెట్టినప్పుడు వచ్చి, సార్ నాకు పెనిస్ పెద్దది చేయండి అని అడిగాడు. ఎందుకమ్మా, నీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే, నాకేం ప్రాబ్లం లేదు సార్, మా పిల్లలు ఉన్నారు, అంటే మీ వైఫ్ ఏమైనా అనిందా ఎప్పుడన్నా, తను సాటిస్ఫై కాలేదు లేకపోతే ఇబ్బంది ఏంటంటే, ఏమని లేదు సార్, తనేం లేదు అంటే, మరి ఎందుకు చేయించుకున్నా? ఆయన అనింది ఏంటంటే, అలాంటి పేషెంట్ ఒకటినే చూశాను అంటే అలాంటి సమాధానం షాక్ సార్. మా ఫాదర్ చాలా ఓల్డ్ ఏజ్, ఇంకా ఫ్యూ మంత్స్లో చనిపోతారు. చనిపోయిన తర్వాత మా ఊర్లో ఏంటంటే, నేను కార్యం అయిపోయిన తర్వాత నేను బయట బోర్ దగ్గర స్నానం చేయాలి. సో అప్పుడు చిన్నగా కనిపిస్తే అందరు నన్ను ఎగతాళి చేస్తారు. నాకేం చెప్పాలో అర్థం కాలేదు. అరే ఇట్లా కూడా ఆలోచిస్తారా? అయినా మీరు ఏం చేస్తారో చెల్లి, అదేదో ఇంప్లాంట్ ఉంటుందంట, అది పెట్టేసేయండి, నాకు ఆ రోజుకి పెద్దగా కనిపిస్తే చాలు. సో ఆయన్ని కన్విన్స్ చేయడానికి అట్లా ఉండదండి అంటే, లేదు సార్ నేను చూశాను, ఫ్రెండ్స్లో చూశాను, వాళ్ళకి పెద్దగా ఉంది, నాకే చిన్నగా ఉంది అంటే, ఆయనకి ఏ ప్రాబ్లం లేదు, సెక్షువల్ లైఫ్లో ప్రాబ్లం లేదు, పిల్లలు పుట్టడానికి ప్రాబ్లం లేదు. మనకు అండ్ ఈ సైజ్ అనేది ఒక్కొక్క రీజన్కి చేంజ్ అవుతుంటుంది. యూరోపియన్ కంట్రీస్లో కానీ వెస్ట్రన్ కంట్రీస్లో కానీ పెద్ద పెనిస్ ఉంటుంది. మనం ఈస్ట్కి వెళ్ళేసరికి యావరేజ్ పీనైల్ సైజ్ అనేది తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు ఇండియన్ పీనైల్ సైజ్ యావరేజ్ 4 to 5 inches యావరేజ్. ఇంకా మీకు ఈస్ట్కి వెళ్తే జపనీస్ వాళ్ళకి ఇంకా యాక్చువల్ 3-4 inches ఉంటుంది యావరేజ్ సైజ్. సో కానీ మిత్ ఏంటి, వీళ్ళు పార్న్ మూవీ చూసినప్పుడు అక్కడ సైజ్ 7 inches ఉంది, 8 inches ఉంది. సో ఆ ఫ్రెండ్స్ డిస్కస్ చేసుకున్నప్పుడు కానీ వాళ్ళకి మనసులో ఏంటంటే మినిమం 6 to 7 inches ఉంటేనే ఒక అమ్మాయి సాటిస్ఫై అవుతుంది అనే అపోహ వాళ్ళలో పడిపోతుంది. మినిమం 3 to 3.5 inch ఉన్న ఒక అమ్మాయిని సాటిస్ఫై చేయడానికి అంటే ఆర్గజం తెప్పించడానికి సరిపోతుంది. అది నార్మల్ మినిమం. కానీ ఎందుకు ఈ అపోహ స్టార్ట్ అవుతుందంటే, ఇప్పుడు ఏదో ఇష్యూ ఉందనుకోండి, చిన్న ఇష్యూ, అంగస్తంభన జరగట్లేదు, లేదా కొంతమందికి ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉంటుంది, అంటే తొందరగా అంటే స్టార్ట్ చేసిన వెంటనే స్పెర్మ్ రిలీజ్ అవుతుంది. ఎప్పుడైనా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కానీ వైఫ్ కానీ నేను సాటిస్ఫై అవ్వలేదు అని నోట్ తెచ్చి చెప్పింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఈ అబ్బాయికి మనసంతా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ మీద పోదు, ఎరెక్షన్ మీద పోదు, నా సైజ్ చిన్నగా ఉంది కాబట్టి ఈమె ఇలా అంటుంది. సో మా దగ్గరికి వచ్చేటప్పుడే సార్ సైజ్ పెంచండి అని వస్తారు. ఎందుకు అంటే ఇదే రీజన్. సో అసలు సైజ్ అనేది పెద్ద మిత్, అండ్ మనకు తెలియకుండానే దానికి ఒక పెద్ద మాఫియా ఉంది. అదే ఇప్పుడు నేను కూడా సెర్చ్ చేసినప్పుడు, మీరు వచ్చే ముందు సెర్చ్ చేస్తుంటే ఈ ట్రాన్స్ప్లాంటేషన్ చూసి ఆశ్చర్యపోయా. ఫస్ట్ దీన్ని కూడా సైజ్ పెంచుకుంటారు, ఎందుకంటే దాని మీద ఎవరు అంటే మనం సొసైటీలో కొంతవరకు ఇలా మీరు అన్నట్టు ఒక మాఫియా ఇదని మీరైతే సజెస్ట్ చేయరు. మేము క్లియర్గా చెప్తాం, ఇవి కాదు, ఎక్కడ కూడా సర్జరీ చేస్తే తప్ప దీన్ని ఇంప్రూవ్ చేయలేము, అవసరం లేదు. రెండోది, నేను మాఫియా అని ఎందుకు అన్నానంటే, మీరు ఎప్పుడప్పుడు నైట్ అంటే ఇప్పుడు వస్తుందో లేదో చూడలేదు, కానీ నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు చూసేవాడిని. నైట్ 10 తర్వాత చాలా టీవీ ఛానల్స్లో కానీ నైట్ యాడ్స్ వచ్చేవి, ఈ క్రీమ్ రాసుకుంటే పెనిస్ ఎన్లార్జ్ అవుతుంది, బ్రెస్ట్ ఎన్లార్జ్ అవుతుంది అని.
తర్వాత ఒకసారి వాళ్ళ మీద రైడ్ జరిగింది. ఉమ్. ఇట్స్ 500 crore బిజినెస్. ఇప్పుడు సింపుల్ లాజిక్ ఏంటంటే, నేను పేషెంట్స్ కూడా అడిగాను, ఉమ్. ఆ క్రీమ్ ఎంత పెడతారు? ఒక 3,000 4,000 పెడతారు. ఉమ్. దాని ప్రైస్ 5,000. మీరు ఇప్పటికిప్పుడు ఆర్డర్ చేస్తే మీకు డిస్కౌంట్ 50% డిస్కౌంట్ 2,000 రూపీస్కి వస్తుంది, లేదా 4,000 రూపీస్కి. ప్రతి మేలు ఆలోచించేది ఏంటంటే, ఆల్రెడీ ప్రాబ్లంలో ఉన్నవాడు ఆ దాంట్లో 3,000 రూపీసే కదా, పని చేస్తే పని చేస్తుంది, లేకుంటే లేదు, ట్రై చేద్దాం. అట్లా ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది ఆలోచిస్తారు. ఇట్స్ బిగ్ మార్కెట్. సో అట్లా బ్రెస్ట్ ఎన్హాన్స్మెంట్ క్రీమ్స్ అని, పెనిస్ ఎన్లార్జ్మెంట్ క్రీమ్స్ అని చాలా ఉన్నాయి. అసలు అది మా దగ్గరకు వచ్చే పేషెంట్స్లో అది వాడకుండా మా దగ్గరకు వచ్చే వాళ్ళు చాలా తక్కువ. ఫస్ట్ అది అయిపోయి ఉంటుంది. సార్ నేను క్రీమ్ తెప్పించేసుకున్నాను, వాడాను. కొంతమంది ఒక క్రీమ్తో కాదు, సార్ అది పని చేయలేదు, 2-3 వాడేశాను, ఇంకా 2-3 వాడిన తర్వాత నాకు అర్థమైపోయింది అవన్నీ పని చేయవని చెప్పి, అందుకని వచ్చాను అనే వాళ్ళు కూడా ఉంటారు. అంటే మనకు తెలియకుండానే ఇవన్నీ వీళ్ళని ఎక్స్ప్లాయిటేషన్ అనేది జరుగుతుంది. ఎందుకు అంటే అవేర్నెస్ లేక. మనకు స్కూల్ లెవెల్లోనే అంటే ఎంతవరకు ఈ సబ్జెక్ట్ని హ్యాండిల్ చేయగలుగుతారో తెలియదు, కానీ నేను 8th 9th స్కూల్లో ఉన్నప్పుడు 10th వరకు మాకు సైన్స్ టీచర్ ఉండేవాడు. ఎంత బాగా చెప్పేవారంటే, మొహమాటం లేకుండా ఇది ప్రాబ్లం, పెనిస్ అంటే ఇలా ఉండాలి, ఇది అంటే సెక్షువల్ హెల్త్ మీద కానీ సెక్షువల్ అవేర్నెస్ మీద కానీ మొహమాట చెప్పేవాడు క్లాస్ స్టార్టింగ్లోనే. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మధ్యలో నవ్వొద్దండి, ఇది మీకు ఫ్యూచర్లో ఎప్పుడో ఒకసారి యూస్ఫుల్ థింగ్. నేనేదో తప్పు చెప్తున్నాను అన్నది, ఇది సైన్స్, మీకు చెప్తున్నాను, మీకు యూజ్ అవుతుంది అని చెప్పేవాడు. ఎలా అంటే, నేను ఇంగ్లీష్ మీడియంలో ఉంటే తెలుగు మీడియం పిల్లలు కూడా వచ్చి ఆ క్లాస్కి అటెండ్ అయ్యేవారు. అంటే అంత ఇంట్రెస్ట్ ఉండేది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, అలా చెప్పాలన్నా, అమ్మాయిల ముందర చెప్పాలన్నా టీచర్స్ భయపడుతున్నారు. అంటే అమ్మాయిలు ఎవరైనా తప్పుగా అర్థం చేసుకుంటారేమో అని. సో ఆ అవేర్నెస్ కోసం మనకు ప్లాట్ఫామ్స్ లేవు. సో అసలు పిల్లల్లో అసలు పెనిస్ సైజ్ ఏంటి, అసలు ఏ ఏజ్లో మాస్టర్బేషన్ చేసుకోవాలి, ఆ ప్రాబ్లమ్స్ మీద తెలియకపోవడం అనేది, అంటే సరిగా వాళ్ళకు తెలిసేలాగా చేయకపోవడం కూడా మనదే తప్పు. మీరు రీసెంట్గా ఒక మూవీ చూసే ఉంటారు, దాంట్లో అక్షయ్ కుమార్ది హిందీలో వచ్చింది, సేమ్ మూవీ. ఒక అబ్బాయి వెళ్ళినప్పుడు బాత్రూమ్కి వెళ్తే ఫ్రెండ్, నీ పెనిస్ ఏదో చిన్నగా ఉంది అని కామెంట్ చేస్తారు. అక్కడ నుంచి బాగా చదివే అబ్బాయి మనసంతా డిస్ట్రాక్ట్ అయిపోయి సెక్సాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి, దాంట్లో ఒక ఫేక్ సెక్సాలజిస్ట్ దగ్గరికి పోతే దాంట్లో ఒక ఇది ఉంటుంది, చాలా ఫన్నీ సీన్. బల్బ్ని టచ్ చేయమంటారు ఒకదాన్ని, టచ్ చేస్తూనే ఆ రెడ్ లైట్ వెలుగుతుంది. రెడ్ లైట్ చూడు, రెడ్ లైట్ వెలిగింది, రెడ్ లైట్ వెలిగిందంటే నీకు ప్రాబ్లం, సో నువ్వు ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఈ అబ్బాయి చదవడం మానేసి వీటి చుట్టూ తిరుగుతుంటాడు. దెన్ హీరో మళ్ళీ కోర్టుకి వెళ్ళి స్కూల్ మీదనే కేసేస్తాడు, చెప్పట్లేదు, ప్రాపర్ బేసిక్ నాలెడ్జ్ ఇవ్వలేకపోతున్నాను. అట్లా యాక్చువల్లీ ఏంటంటే, మనము ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసి ఆ ఏజ్లో వాళ్ళకు ఏది తప్పు, ఏది తప్పు కాదు, ఏది అంటే సెక్షువల్ ఏజ్లో లవ్, అఫెక్షన్స్ ఇవన్నీ ఉంటాయి, ఇన్ఫాక్షన్, అవన్నీ వాటికి క్లియర్గా ఇవ్వాలి. సో దట్ వాళ్ళు తప్పుదారిలో వెళ్ళకుండా మనము వాళ్ళని సేవ్ చేయగలం.